హాయ్. ఇప్పుడు మనం ఈ వీడియో నెంబర్ 32లో పుట్టిన చేప పిల్లల్ని ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఏం చేస్తే అవి జాగ్రత్తగా ఉంటాయి, జాగ్రత్తగా పెరుగుతాయి అన్నదాని గురించి మనం తెలుసుకుందాం. సో మనం ఏం చేసాం, ఏదో చేపలు తెచ్చుకుందాం పెంచుతాం అంటే సడన్గా ఒకటి మనం అబ్జర్వ్ చేస్తుండగానో చేయకుండానో మనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది పిల్లల్ని పెట్టేసి. సో ఆ పిల్లల్ని ఏం చేయాలి? ఒకవేళ మీకు ట్యాంకు చిన్నదయ్యి అందులో చేపలు ఎక్కువ ఉండి మొక్కలు లాంటివి ఏమీ లేకపోతే చేప పిల్లలు దాక్కోవడానికి వేరే చేపలు ఆ చేప పిల్లల్ని తినేసే అవకాశాలు ఎక్కువ. ఇంకోటి, తల్లి చేపే కొన్ని పిల్లల్ని తినేస్తుంది. ఎందుకు తింటుంది అంటే ఆ చేప ఉండేది ఎంత ఉంటుందండి, ఒక అంగుళం కాదు కానీ అంగుళంన్నర నుంచి 2 అంగుళాలు బాగా పెద్దదైతే ఫీమేల్. ఇది లైవ్ బేరర్స్లో అంటే గప్పి, మాలీ, ప్లాటీ ఇలాంటి రకాల్లో మ్యాక్సిమం సైజ్ అంతే ఉంటుంది. సో అలాంటప్పుడు దాని సైజుకి కొన్ని అయితే 50, 60, 70, 80 పిల్లలు కూడా పెడతాయి. అది చిన్నవి అయితే 2, 3, 4 కూడా పెడతాయి. సో పిల్లలు పెట్టే రేంజ్ 1 నుంచి 70, 80 దాకా ఉండే అవకాశం ఉంది. నేనైతే అనుభవపూర్వకంగా 80 పిల్లల దాకా పెట్టింది నా దగ్గర. సో ఈ పిల్లలన్నిటినీ అంత చిన్న చేప అన్ని పిల్లల్ని పెడుతుంది అంటే దానికి ఎంత శక్తి కోల్పోతుంది. సో పోయినప్పుడు ఎంతో ప్రోటీన్ లాస్ అవుతుంది. సో న్యాచురల్గా ఉన్నది ఏంటంటే తల్లి దాని పిల్లల్ని మళ్ళీ తింటుంది. ఎందుకు? ప్రోటీన్ గెయిన్ చేసుకోవడం కోసం. అది కోల్పోయిన ప్రోటీన్ని మళ్ళీ గెయిన్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ తినాలి ఆ ఫుడ్ని. అదే డైరెక్ట్ పిల్లల్ని తింటే ఏంటంటే ప్రోటీన్ స్పీడ్గా రికవర్ వస్తుందన్నమాట బాడీకి. ఇప్పుడు కుందేలు తీసుకోండి, దాని పిల్లల్ని తింటుంది ప్రోటీన్ లాస్ని కవర్ చేసుకోవడం కోసం. ఒక్కోసారి పాము కూడా అంతే, ఆకలేసి కళ్ళు కనిపించక లేకపోతే ప్రోటీన్ ఇన్నాళ్ళు శక్తిని కోల్పోయి సడన్గా రావాలి అంటే దానికి ఈజీగా తింటుంది. సో ఈ విధంగా చేప తల్లి కూడా పిల్లల్ని తింటుంది. సో ఈ పిల్లలు మనకి ఎక్కువ అక్కర్లేదులే, ఉన్నయే ఉంటాయి, మిగిలినయే మిగులుతాయి అనుకుంటే అలా వదిలేయండి. లేదు మీ ట్యాంకు పెద్దది, లేదంటే సరిపడి సైజే ఉంది కానీ దాని నిండా మొక్కలు ఉన్నాయి, పెద్ద చేపలు చాలా తక్కువ ఉన్నాయి అనుకుందాం. అలాంటప్పుడు ఈ పుట్టిన పిల్ల ఆ మొక్కల్లోకి వెళ్ళిపోయి దాక్కుని అందులో కొన్ని మాత్రం ఖచ్చితంగా బతుకుతాయని నా నమ్మకం. నాకు అలా వద్దు, నాకు ప్రతి పిల్ల కావాలి, సరదాగా ఎక్కువ అయిపోవాలి నా దగ్గర చేపలు అనుకున్నప్పుడు మీరు ప్రెగ్నెంట్ ఫీమేల్ని, కడుపుతో ఉన్న ఆడచేపని మీరు ముందే గుర్తిస్తే దాన్ని వేరే దాంట్లోకి, వేరే ట్యాంక్లోకి కానీ వేరే ఎందులో కంటైనర్లోకి వేసి కుదిరితే మొక్కలయ్యి బాగా వేస్తే తల్లి చేప పిల్లలు పెట్టిన వెంటనే ఆ పిల్లలు అటు ఇటు వెళ్ళిపోయి దాక్కుంటాయి. సో తల్లి చేప తక్కువ పిల్లల్ని తినే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే తల్లి చేపకు కూడా ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఆ మొక్కలు అందులో ఉండటం వల్ల. సో ఎప్పుడైతే ఒకవేళ మీరు సెపరేట్ చేశారో తల్లి చేప పిల్లలు పెట్టిన తర్వాత పొట్ట ఎంత లావు ఉన్న పొట్ట అలా చిక్కిపోయినట్టు అయిపోతుంది తల్లి చేప, మనకు క్లియర్గా తెలుస్తుంది. చేసిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ దాన్ని పాత ట్యాంక్లో వేసేస్తే ఈ పిల్లలు ఉంటాయి. సో లైవ్ బేరర్స్ అంటే గప్పీసు, మాలీసు, ప్లాటీస్ ఇవన్నీ డైరెక్ట్గా పిల్లల్ని పెట్టే రకాలు. ఆ కేటగిరీలో ఏమవుతుందంటే పిల్లలు హ్యాపీగా మేత వెతుక్కుని మరీ తింటాయి. సో మనకు ఒకవేళ ఆ పుట్టిన పిల్లల్ని వేరే బాగా మొక్కలు ఉన్న దాంట్లోకి వేస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం లైవ్ ఫుడ్స్లో కానీ ప్లాంటెడ్ ఎక్వేరియంలో కానీ తెలుసుకున్నాం ఏమని, న్యాచురల్గా ఇన్ఫుసోరియా, పారామీషియం ఇవన్నీ ఉంటాయి. అవసరం లక్కీగా క్లైమేట్ అన్నీ కుదిరితే కనుక జూ ప్లాంక్టన్ కూడా డెవలప్ అవుతుంది. సో అలాంటి ఫుడ్ని పిల్ల తినటం వల్ల మంచి ఎనర్జెటిక్గా మంచి హెల్దీగా పెరుగుతుంది. అది కాకుండా లైవ్ బేరర్స్లో ఉండే పిల్లలు డైరెక్ట్గా పిల్ల పుట్టే రకాలైతే పిల్ల పుట్టిన తర్వాత మనం తల్లులకు వేసే మేతనే బాగా పొడింగిన చేసేసి లైట్గా అలా పైన అలా జల్లితే నెమ్మదిగా తింటూ మొదలెడతాయి. 2 రోజులకి ఫుల్గా లైన్లో పడిపోతాయి. టైంకి వచ్చేస్తాయి, అవి కూడా తల్లుల మేతకు వచ్చేస్తాయి, తింటాయి, హ్యాపీగా ఆడుకుంటాయి. సో ఈ విధంగా కూడా మనం పిల్లల్ని పెంచవచ్చు. అయితే పిల్లలకి నీళ్లు మార్చేటప్పుడు కూడా ఆ టెంపరేచర్ వేరియేషన్ లేకుండా ఆ షాక్, కొంచెం వెచ్చగా ఉన్న నీళ్ళలో సడన్గా చన్నీళ్ళు కలిసిపోతాయి అలాగా, లేకపోతే నీళ్లు సడన్గా ఇలా తీసేసి ఈ పిల్లని తీసుకెళ్ళేమో నీళ్ళు మార్చడానికి ఈ పిల్లలంతా ఇలా నెట్తో ఇలా తీసేసి
టక్మని వేరే నీళ్ళలో వేస్తే వాటర్ కెమిస్ట్రీ మారి ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే స్లోగా మార్చుకోవాలి. అంటే సడన్ జర్క్ రాకూడదు అంటే మీరేం చేయాలి, వాటర్ని సైఫన్ చేస్తాం. అంటే వాటర్ పైప్కి ఓ పక్కన ఎయిర్ స్టోన్ పెట్టి వీడియో మీకు చూపిస్తాను ఇదో. అలాగా వాటికి జర్క్ రాకుండా ఉండాలంటే కింద కొన్ని రోజులకి కింద వేస్ట్ ఏర్పడుతుంది. వేస్ట్ని సైఫన్ సిస్టమ్ ద్వారా లాక్కోవచ్చు. ఎలా లాక్కోవాలన్నది నేను మీకు చూపించాను. ఈ 35 వీడియోస్లో కూడా ఏదో ఒక సందర్భంలో మీకు సైఫనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది వివరంగా చూపించాను. పిల్ల ఇంకా చిన్నదే, సైఫన్ చేస్తూ ఉంటే గొట్టంలోంచి ఇందులోకి వచ్చేస్తుంది అని మీకు భయం వేస్తే, నాకు చెత్త రావక్కర్లేదు నీళ్లు మారిస్తే చాలు అని మీరు అనుకుంటే, ఏ వైపు అయితే మీరు ఎక్వేరియంలో ముంచుతున్నారో ఆ వైపుకి ఎక్వేరియం ఎయిర్ స్టోన్ని పెట్టండి. ఎయిర్ స్టోన్ని పెట్టడం వల్ల నీరు మాత్రమే వస్తుంది తప్పితే ఎటువంటి చెత్త రాదు. అప్పుడు పిల్ల సేఫ్గా ఉంటుంది. సో నీళ్ళని ఇలా తగ్గించేశారు సైఫన్ చేసి, బాగుంది. మరి నీరుని ఎలా ఫిల్ చేస్తారో నీళ్ళు పోయకూడదు. ఎందుకంటే పిల్ల చిన్నది కాబట్టి నీరుని పోసే కంటే మీరున్న చాప్టర్లో ఉన్నదానికంటే ఎత్తుగా ఏదన్నా పెట్టుకుని బకెట్టో ఏదో ఒకటి వాటర్ పెట్టుకుని ఆ వాటర్ని మళ్ళీ సైఫన్ చేయండి. ఇందులోకి స్లోగా చేసి వదిలేస్తే కంచేపటికి ఈ తగ్గిన వాటర్ మళ్ళీ రీప్లేస్ అయిపోతుంది. సో చేపలకి ఎటువంటి టెంపరేచర్ జర్క్ ఉండదు, వాటర్ కెమిస్ట్రీలో జంప్ రాకుండా హ్యాపీగా సేఫ్గా ఉంటుంది. సో మళ్ళీ ఈ చేప పిల్ల ఒక ఫ్రీగా తిరుగుతుంది, కొంచెం పెరిగింది అనుకున్నప్పుడు మీరు కావాలితే అందులో ఒక చిన్న యాపిల్ స్నేల్ అంటే నత్తల గురించి చెప్పాను కదా, కింద బాగా క్లీన్ చేస్తాయని. చిన్నదాన్ని వేయచ్చు. మీరు వేయటం వల్ల ఏంటంటే అది కాస్త క్లీన్ చేస్తుంది, అమోనియా లెవెల్స్ పెరగకుండా కొంతవరకు ఉపయోగపడుతుంది. సైఫన్ చేయడానికి కూడా మనకు వీలుగా ఉంటుంది. అలా కాదు నేను సైఫనే చేసుకుంటాను, కింద చెత్త కూడా లాక్కుంటానంటే లాక్కోండి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఆ అవుట్లెట్ మాత్రం ఒక చిన్న బకెట్లో ఇందులో పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ నీటితో పాటు పొరపాటున ఏమన్నా చేపలు వచ్చేసినా ఆ కింద దాంట్లోనే ఉండిపోతుంది, కింద కంటైనర్లో ఉంటుంది. సో ఆ కంటైనర్ని మీరు వెంటనే వెతికినా కనిపించకపోవచ్చు. సో దాన్ని ఒక 2-3 గంటలు అలా వదిలేస్తే సెడిమెంటేషన్ జరుగుతుంది. అంటే మొత్తం ఉన్న చెత్త అంతా అలా దిగిపోతుంది కిందకి. సో ఏమన్నా చేపపిల్ల ఆ పైపు ద్వారా వచ్చి ఉంటే అది అందులో క్లియర్గా కనిపిస్తుంది. సో మళ్ళీ ఆ చేపలను జాగ్రత్తగా తీసి మళ్ళీ మనం వాటి అక్వేరియంలో వేసేయచ్చు. ఇప్పుడు చేపపిల్లకి ఎంత స్పేస్ కావాలి, ఎంత స్పేస్ ఉంటే అంత మంచిది. అంటే ఒక సిమెంటెడ్ ట్యాంక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు లైవ్ బేరర్ పిల్లలకి అంటే డైరెక్ట్గా పిల్ల పుట్టేసిన రకాలకి ఎంత స్పేస్ ఉన్నా మంచిదే. ఎందుకంటే వాటికి మేతను వెతుక్కోవడం తెలుసు, వెతుక్కుని తినడం తెలుసు. సో ఇది చిన్నపిల్లల గురించి. నెక్స్ట్, ఒకవేళ మీరు కనుక గుడ్డు పెట్టే రకాలని బ్రీడ్ చేస్తే అది మనం కేర్ తీసుకోవాలి. గుడ్డు పెడితే పిల్ల పుడుతుంది చూసారా, దాన్ని మనమే జాగ్రత్తగా పెంచాలి. ఎందుకంటే డైరెక్ట్గా పిల్ల పుడుతుంది చూసారా, తల్లి నుంచి డైరెక్ట్గా పిల్ల పుట్టిన రకాలు ఉన్నాయి కదా, అవి వెళ్ళి వెతుక్కొని తిని తిరిగినంత స్పీడ్గా చెయ్యు. అంటే గుడ్డు పెట్టే రకాల్లో కూడా కొన్ని చేస్తాయి. అంటే కొన్ని ఎన్ని చేస్తాయన్నది నాకు ఫ్రాంక్గా తెలియదు, కానీ వైల్డ్ వెరైటీస్ అయితే చెయ్యండి. ఎందుకంటే నాకు బెట్టా ఫిష్ నేను పెంచాను. పిల్లలు పుట్టితే వాటికి మనం ఫీడింగ్ ఇవ్వాలి. ఏదైనా కదులుతూ ఉన్నదాన్ని ఇస్తేనే తింటా ఇష్టంగా. సో డైరెక్ట్గా పుట్టిన పిల్లని పెంచడం ఎంతో తేలిక. అది గుడ్డు పెడితే పుట్టిన పిల్లని పెంచడంతో పోలిస్తే ఇది చాలా ఈజీ. మీరు పుట్టిన పిల్లలన్నింటినీ జాగ్రత్త పెడితే మీకు ఎన్ని చేపలు కలితే అన్ని చేపలు ఇంప్రూవ్ అయిపోతాయి, ఎక్కువ మల్టిపుల్ అయిపోతాయి. కావాలంటే మీరు అమ్ముకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు, లేదా సరదాగా మీరే ఉంచుకోవచ్చు. సో ఇది చేప పిల్లల్ని ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అన్నదాన్ని చెప్పాం. అయితే ఒక చిన్న విషయం ఇందాక చెప్పే దాంట్లో మర్చిపోయాను. పిల్లకి ఎప్పుడైనా సరే కొంచెం హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వటం చాలా మంచిది, గ్రోత్ స్పీడ్గా ఉంటుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి చాలు. సో మన నెక్స్ట్ వీడియో నెంబర్ 33. అందులో మనం బయట నుంచి కొత్త చేపలను తెస్తే వాటిని ఎలా కలపాలి, వీటితో మన దగ్గర ఉన్న పాత చేపలతో ఎలా కలపాలి అన్నదాని గురించి, అక్కడ తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తల గురించి చెప్తాను. సో మనం వీడియో నెంబర్ 30లో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్.